పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో. నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి, వెళ్ళి మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు. వారే చెప్పాను కేసీఆర్ గారిని, అన్న ఏమి కాదు, ప్రజలు మళ్ళీ మననే కోరుకుంటున్నారు. ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి. 2000 చూపించి ఇది పట్టుకుంటావా అని అడిగినారు. మోడీ వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా, మోడీ ఎన్డీఏ కూటమి వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూసారు ప్రజలు. ఇక ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు. దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. అక్కడ ఒరిస్సాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, తటస్థంగా ఉందామనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు. అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలబడి ఉంటే చాలు, మళ్ళీ మనదే 100 సీట్లతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా మాట్లాడి చెప్పిపోయినారు. కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినాయో, వారు ఏదైతే చెప్పినరో, ఇప్పుడు ఏదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు. ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా, రైతుల గురించి పోయినా అని అన్నారు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు. వారే చాలా సందర్భాలు చెప్పారు, అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్ లేకుండా అన్నీ పూర్తి చేసిన, మీ సహకారంతో అంత అభివృద్ధి చేసిన, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా నియోజకవర్గంలోనే కట్టించుకున్నా, ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కర కూడా లేకుండా రోడ్లు వేసిన, అన్ని రకాల అభివృద్ధి చేసినా అనే మాట నా ముందే చాలాసార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు వారు. వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు, సీనన్న లక్ష్మీపుత్రుడు, సీనన్న నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఒక రైతుగా, అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా చాలా చెప్తారు. సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు. వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయలేదు పార్టీ. ఆయన ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది, ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు.